అనేది సందేహం. ఇప్పుడల్లా ఏంటంటే అక్కడ ఢిల్లీలో ఎక్కువగా ఉండేవాళ్ళు ఉత్తరప్రదేశ్ వాళ్ళు, హర్యానా వాళ్ళు, ఇట్లా అంటే అక్కడ ఉండే ఓటర్లలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళే ఎక్కువ మంది. గుజరాత్ నుంచి వచ్చిన వాళ్ళు, తెలుగు వాళ్ళు 10 లక్షల మంది దాకా ఉన్నారు. ఆయా రాష్ట్రాలలోని జయాపజయాలు కూడా ఇక్కడ ప్రభావం చూపెడతాయి. ఇప్పుడు హర్యానా వాళ్ళు ఒక బలమైనటువంటి శక్తి, వాళ్ళు బీజేపీకి అనుకూలంగా ఉంటారు. అదే సమయంలో ఉత్తరప్రదేశ్ వాళ్ళు కూడా బీజేపీకి అనుకూలంగానే ఉంటారు. మిగతా వర్గాలన్నీ బీజేపీకి యాంటీగా ఉంటాయి అక్కడ. అలాంటి వర్గాలతో పాటుగా మైనారిటీ ఓట్లు అనేటటువంటిది ఒకటి కూడా అక్కడ పెద్ద మైనస్ అన్నమాట బీజేపీకి. ఒక రకంగా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉండే అంశాలు అంటే మేనిఫెస్టో కానీ, లేదంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళని తీసుకొచ్చి తెలుగు వాళ్ళు ఉన్న ప్రాంతాల్లో కొన్ని నియోజకవర్గాల్లో చేయించిన ప్రచారం కానీ ఈ కలిసి వచ్చే అంశాలుగా చూడొచ్చా? అనడానికి లేదు అక్కడ బేసిక్గా. అంటే జనాల పరంగా ఎప్పటికప్పుడు ఉంటానే ఉంటుంది. ఇది ఒక ఛాయిస్, అంటే ఇది ప్రచారంలో ఇది ఒక పార్ట్. మన పురంధేశ్వరి గారు కూడా వెళ్ళారు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు, అలాగే తెలంగాణకు సంబంధించిన నాయకులు వెళ్ళారు. అవన్నీ జరుగుతుంది. ఇవన్నీ మనకి సాధారణంగా ఎన్నికల ఘట్టంలో ఇది ఒక పార్ట్ అంతే. బట్ భారతీయ జనతా పార్టీకి ఈ వీళ్ళ మేనిఫెస్టోతో పోల్చుకుంటే చాలా తక్కువ ఆఫర్స్ ఇచ్చింది. అది ఇది కాంగ్రెస్ ఇచ్చిన, కాంగ్రెస్ ఆప్ ఇద్దరితో పోల్చినా కూడా తక్కువే ఇచ్చింది.